అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో గోల్డెన్ సర్కిల్ వద్ద లలితా జ్యువెలర్స్ 56వ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా స్టోర్ యాజమాన్యం కిరణ్ గారికి కంగ్రాట్స్. ఈ స్టోరు 56 నుంచి కాకుండా 100కు చేరాలని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈరోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఉంది. అప్పుడే ప్రజలందరూ విపరీతంగా వచ్చేసేసి స్టోర్లో కొంటా ఉన్నారు. మరి ఏదో ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టినట్లున్నారు. డెఫినెట్గా 14వ తేదీ వరకు ఈ ఆఫర్స్ ఉన్నట్లున్నాయి. డెఫినెట్గా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా వస్తారు కడపలో. వాళ్ళు పెడుతున్న వెరైటీ అలాగా ఉంది. అన్ని రకాల వెరైటీస్ సిల్వర్ కానించి, డైమండ్స్ కానించి, గోల్డ్ కానించి, యాంటిక్ జ్యువెలరీ కానించి అన్ని పెట్టారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు వచ్చి అవకాశం సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్టోర్లో ఎంతమంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరూ కడప నుంచి లోకల్లో ఉన్న వాళ్ళు స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వారు ఇప్పుడే చెప్పారు స్థానికులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి. డెఫినెట్గా ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి అభిమతం కూడా ఏంటంటే కడపలో ఉన్న వాళ్ళకందరికీ ఉపాధి అవకాశాలు కలగజేయాలని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడికక్కడ రీజనల్గా డెవలప్ అవ్వాలా, వ్యాపారపరంగా డెవలప్ అవ్వాలనే దాంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని సందర్భంగానే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా ఇచ్చిన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. డెఫినెట్గా కడపలో ఎవరు వ్యాపారం చేయాలనుకున్నా కూడా వాళ్ళకి సరైన పరిస్థితులు ఉండే విధంగా ముందుకెళ్తారు తెలుగుదేశం ప్రభుత్వం. అలాగనే ఇంకా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు వచ్చి కడపలో వ్యాపారాలు మొదలు పెడితే స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లలితా జ్యువెలర్స్ వాళ్ళ లాగానే వాళ్ళని మోటివేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇక్కడున్న స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఏదన్నా కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ కానీ చదువు కానీ ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి కిరణ్ గారికి, లలితా జ్యువెలర్స్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప నగరానికి మళ్ళీ ఒక మహర్దశ పట్టింది. లలితా జ్యువెలరీస్ భారతదేశంలోనే అతిపెద్ద ఆభరణాలు ఇటువంటి లలితా జ్యువెలరీస్ కడపకు రావడం కడపకే గర్వకారణం. దీనివల్ల
కడపకు కడప జిల్లాకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. నగరాభివృద్ధికి 10 మంది సంస్థలు వ్యాపారవేత్తలు ఇవన్నీ రావాలంటే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తే ఒకరిని చూసుకొని వస్తే నగరం కానీ జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈరోజు కొన్ని వందల కోట్లతో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లలిత జ్యువెలరీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే కడప లాంటి ప్లేస్లో కూడా లలిత జ్యువెలరీ వచ్చిందంటే అది ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం, విశ్వసనీయత, నాయకత్వం మీద ఉండే నమ్మకం. మరి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున లలిత జ్యువెలరీస్ వారి కడపలో ఏర్పాటు చేయడం, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కడపకు ఒక మణిదీపం లాంటిది ఇది. ముఖ్యంగా మగవాళ్ళ జోబులు చిల్లు, ఆడవాళ్ళ మెడకు మణిహారాలు. నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది. నేను ఎక్కడ ఓపెన్ చేసినా కూడా, ఇప్పుడు సుచిత్ర సెంటర్ ఓపెన్ చేసినప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ అప్పుడు కూడా ఈ మైకులతో మొత్తం నిండిపోయింది. కడపలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేను కూడా షాక్ అయిపోయినా, నేను కొంచెం మైకులు చూసుకొని. ఈ హైదరాబాద్ అనేది ఒక రేంజ్, కానీ కడప కూడా తక్కువ లేదు. అది మాట నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇంకో విషయం, నేను నిన్న ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను, పర్సనల్గా వెళ్ళాను పిలిచేదానికి. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అంటే, నేను మేడం ఫస్ట్ టైం చూసినాను. ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్. నేను ఆల్రెడీ మేడం 2 సార్లు కాఫీ తాగాను, ఈరోజు 2 సార్లు తాగా కదా, ఇంకోసారి తాగొచ్చు కదా, ఏమవుతుంది మేడం కానీ కొంతగా కాఫీ ఇచ్చి కరెక్ట్గా వచ్చేస్తాను. కిరణ్ ఓపెనింగ్ మేడం, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి, మిమ్మల్ని నమ్ముకొని మేము ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మేము మేడం 1 o'clock నేను వెళ్ళిపోతాము, షాప్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేసిపోతున్నాం అంటే ఏం భయపడవద్దు, అన్నీ మేము చూసుకుంటాము. మంచిగా వ్యాపారం చేయి, మంచి బంగారంని మా లోకల్ వారికి పని మేడం, అదే ఫాలో చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే సార్, చూడండి. సార్ మీకు మళ్ళీ ఒక అవకాశం ఈరోజు మీకు వచ్చింది. మీ మేడం గారికి నా కెమెరా అడ్డం వస్తాను, ఏం చేయాలి చెప్పు, ఏం చెప్పేది అతనికి. ఎందుకు ఇట్లా పెట్టండి మేడం, చాలు చాలు. అది స్కీమ్ కట్టుకునే వాళ్ళకి అనేసి 11 months తర్వాత అప్పుడు ఆఫర్ అనేది తీసుకున్న కావాల్సి